My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్లారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ Today is శుభములు. a special day for the ministry of Esther prayer group. ఎస్తేర్ ప్రార్థనా గుంపు పరిచర్యకు ఈ రోజు ఎంతో విశేషమైన దినం. Zechariah chapter 4:10 says, "For who has despised the day of small things?" జెకర్యా గ్రంథం 4:10 ప్రకారము కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? In this world we are going through many troubles and trials of this world. ఈ లోకంలో మనం అనేకమైన శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. Galatians chapter 1 verse 4 says, "God shall deliver us from this present evil age." గలతీ 1:4 ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించును. We too underwent a terrible time in our family life. మేము కూడా మా కుటుంబ జీవితంలో భయంకరమైన దినములను ఎదుర్కొన్నాము. God blessed us with 2 children, ప్రభు మాకు 2 బిడ్డలనిచ్చి Paul ఆశీర్వదించారు. Dinakaran and Angel Dinakaran. పాల్ దినకరన్ మరియు ఏంజెల్ దినకరన్. But in the year 1986, we lost our daughter Angel through a cruel accident. 1986 సంవత్సరంలో ఒక భయానకమైన కార్ ప్రమాదంలో మా కుమార్తె ఏంజెల్ ని పోగొట్టుకుని ఉన్నాము. We are crying like anything మేము ఎంతగానో విలపించాము. because she was a sweet child ఎందుకనగా తను ఎంతో మధురమైన in కుమార్తె. nature తన గుణములో, and in beauty. అందములో కూడా. Oh, we lost our precious daughter. మా ప్రశస్తమైన కుమార్తెను పోగొట్టుకున్నాము. This happened in the year 1986. 1986 సంవత్సరంలో ఇది After జరిగినది. 2 years, in the year 1988, as I was sitting in the car, looking into outside the car, when I went for a shopping, I saw 2 ladies talking together. 2 సంవత్సరాల అనంతరము 1986 సంవత్సరంలో నేను షాపింగ్ కొరకు బయటకు వెళ్తూ కార్లో నుండి బయటకు చూసినప్పుడు 2 స్త్రీలు మాట్లాడుకోవడాన్ని గమనించాను. They were talking and talking happily. వారు సంతోషంగా మాట్లాడుతూ And the Lord మాట్లాడుతూనే told me ఉన్నారు. one thing. అప్పుడు ప్రభు నాకు ఓ విషయాన్ని చెప్పారు. My daughter, who will tell them about Jesus Christ and the way of salvation? నా కుమార్తె, వారికి యేసు ప్రభువుని గురించి, రక్షణ మార్గంని ఎవరు Will బోధిస్తారు? you do something for that? అందుకొరకు నీవు ఏదైనా ఒకటి చేస్తావా? But I never knew what to do. అయితే నాకేం చేయాలో ఎప్పుడూ తెలియదు. That time, to my surprise, God made me start a prayer group. అప్పుడే ఆశ్చర్యకరంగా ప్రభు నాతో ఒక ప్రార్థనా గుంపును ప్రారంభింపజేశారు. Prayer means those days people will not come. ప్రార్థన అంటే ఆ రోజుల్లో ఎవరు వచ్చేవారు But కాదండి. 12 people came on that day. అయితే ఆ రోజు 12 మంది వచ్చి We ఉన్నారు. started praying. మేము ప్రార్థించడం మొదలు We don't know పెట్టాము. what to pray and how to pray. ఏం ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో కూడా మాకు అప్పుడు But తెలియదు. as we are praying, అయితే మేము ప్రార్థిస్తూ the ఉండగా Holy Spirit guided me. పరిశుద్ధాత్ముడు నన్ను And నడిపించాడు. every one of us enjoyed the presence of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానమును అనుభూతి చెందాము. Thus, the Esther prayer group ministry was started. అలా ఎస్తేర్ ప్రార్థనా గుంపు పరిచర్య ప్రారంభించబడినది. In the beginning, God gave me 20 prayer points. ఆరంభంలో ప్రభు నాకు 20 ప్రార్థనా అంశములను ఇచ్చారు. Every month I used to spend time in the presence of God. ప్రతి నెల దేవుని సన్నిధానంలో సమయాన్ని The గడిపేదాన్ని. Holy Spirit himself gave the prayer points. పరిశుద్ధాత్ముడే నాకు ఆ ప్రార్థనా అంశములను ఇచ్చేవారు. Let me tell you one incident which happened in the prayer group. ప్రార్థనా గుంపులో జరిగినటువంటి ఒక సంఘటనను మీతో The పంచుకోవాలనుకుంటున్నాను. first group was there, మొదటి గుంపు ఉండినది. and one lady doctor attended that prayer meeting. ఒక మహిళ వైద్యురాలు ఆ కూడికకు హాజరయ్యారు. One day she came with a broken heart ఒక రోజు తను విరిగిన హృదయంతో వచ్చినది. because she had 3 children and one is a girl baby, a girl child. ఆమెకు 3 బిడ్డలున్నారు, అందులో ఒకరు కుమార్తె. She was married and she said, "I can't bear a child, mom, because I have some problem in my womb." ఆ కుమార్తెకు వివాహం జరిగినది, కానీ తన గర్భసంచిలో ఏదో సమస్య ఉందని, పిల్లలు పుట్టలేరని తన తల్లితో చెప్పి With బాధపడింది. a burdened heart, that sister, that doctor lady came to our meeting, and the prayer point which was given to her was praying for the people who have no children. భారభరితమైనటువంటి హృదయంతో ఆ వైద్యురాలు ప్రార్థన కూడికకు వచ్చి ఉన్నారు. బిడ్డలు లేని వారి గురించి ప్రార్థన చేయమనే ప్రార్థన అంశము ఆ రోజు తనకి ఇవ్వబడి ఉన్నది. She was surprised, తనెంతగానో ఆశ్చర్యపోయింది. but prayed with a real burden, as she had that burden, thinking about the other
mothers and others who have no children. She prayed a prayer of faith and thank God for hearing that prayer. బిడ్డలు లేని తల్లుల గురించి ఎంతో భారముతో తను ఆ రోజు ప్రార్థన చేయడము జరిగినది. దేవుడు తన ప్రార్థనను ఆలకించిన విధానాన్ని బట్టి That వందనాలు. is the greatness of this Esther prayer ministry. ఈ ఎస్తేర్ ప్రార్థన పరిచర్య యొక్క గొప్పతనం అదేనండి. God gives us prayer point and supporting the word of God, the Lord will give. ప్రభు ఒక ప్రార్థన అంశమును మరియు సంబంధిత వాక్యమును కూడా When we ఇస్తారు. use the word of God and pray, we are strengthened in our prayers. దేవుని వాక్యమును ఉపయోగించి ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఎంతగానో బలపరచబడతాం. That doctor lady went home. ఆ వైద్యురాలు ఇంటికి వెళ్ళింది. In few days she received a letter from her daughter. కొన్ని రోజుల్లోనే తన కుమార్తె యొద్ద నుండి ఒక ఉత్తరమును అందుకుంది. She mentioned that she is conceived. తన కుమార్తె గర్భము ధరించినది అని తన తల్లితో చెప్పినది. She is going to become a mother. నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది. What a great thing it is, isn't it? ఎంత గొప్ప విషయం అండి. That lady was so happy. ఆ వైద్యురాలు ఎంతో Yes, సంతోషించింది. that is the effective prayer of a righteous person who prays in the Esther prayer group ministry. అవును, ఎస్తేర్ ప్రార్థన గుంపు పరిచర్యలో నీతితో చేసే ప్రార్థనల యొక్క ప్రభావము అదేనండి. In our prayer towers also people pray in the same way. ప్రార్థన గోపురాల్లో కూడా ప్రజలు అలాగే In the ప్రార్థిస్తారు. phone also people pray in the same way. ఫోన్లో కూడా ప్రజలు అలాగే ప్రార్థిస్తారు. So those who don't have children or any other blessing, go to Esther prayer కాబట్టి group. బిడ్డలు లేకపోయినా లేక ఇంకా ఏ ఆశీర్వాదం లేకపోయినా ఎస్తేర్ ప్రార్థన పరిచర్యకు Go వెళ్ళండి. to Jesus calls prayer tower. యేసు పిలుచున్నాడు, ప్రార్థన గోపురానికి వెళ్ళండి. Or attend phone and ask them to pray for your need. లేక ఫోన్ చేసి మీ అవసరత గురించి ప్రార్థన చేయమని అడగండి. Esther prayer group is a great blessing to so many people receiving God's abundant blessings. ఎస్తేర్ ప్రార్థన గుంపు అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉన్నది. God in His great mercy, it has made to spread all over India. దేవుడు తన మహా కృపను బట్టి ఈ పరిచర్యను భారతదేశం అంతా వ్యాప్తింపజేశారు. From Kashmir to Kanyakumari, కాశ్మీర్ నుండి కన్యాకుమారి from వరకు, east to west. తూర్పు నుండి పశ్చిమం వరకు Almost in many places we have this blessed Esther prayer group now. ఇప్పుడు ప్రతి స్థలంలో కూడా దాదాపుగా ఎస్తేర్ ప్రార్థన గుంపు పరిచర్య ఉన్నదండి. And also outside India, many countries, nearly 18 countries, we have this blessed prayer group. భారతదేశం వెలుపల కూడా దాదాపు 18 దేశములలో ఈ ఎస్తేర్ ప్రార్థన పరిచర్య ఉన్నది. You have to pray every month, that's all. ప్రతి నెల మీరు ప్రార్థన చేయాలి, అంతే. For women folk we have prayer meeting. స్త్రీల కొరకు ప్రార్థన కూడికలు ఉంటాయి. For young girls we have. యవ్వన అమ్మాయిల కొరకు ఉంటాయి. Even for small children 7 to 12-year-old, they can pray. మరియు 7 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉండే చిన్న పిల్లలు కూడా And ప్రార్థన recently చేయవచ్చు. God has made us start for couples. ఈ మధ్యనే ప్రభు దంపతుల కొరకు కూడా ప్రార్థన కూడికలు So many ప్రారంభింపజేశారు. testimonies are coming. అనేక సాక్ష్యములు వస్తూ ఉన్నవి. God hears the cries of the people. ప్రభు తన ప్రజల మొరలను ఆలకిస్తాడు. When you use the word of God, the Lord delivers all of them. దేవుని వాక్యమును ఉపయోగించినప్పుడు ప్రభు అందరినీ విడుదల So many చేస్తాడు. miracles are happening. అనేక అద్భుతములు జరుగుచున్నవి. Hallelujah. హల్లెలూయా. My friends, this is what Esther prayer meeting does to people. ప్రియ స్నేహితులారా, ఎస్తేర్ ప్రార్థన కూడికలు ప్రజలకు కలగజేసే దీవెన Those ఇదే who అండి. want to join, please join and get the blessings of God. ఎవరైతే చేరాలనుకుంటున్నారో దయచేసి పరిచర్యలో చేరి దేవుని దీవెనలు You పొందుకొనండి. will have light in the darkness. చీకటిలో మీరు వెలుగును పొందుకుంటారు. Psalm 18:28 says, "The Lord my God will enlighten my darkness." 18వ కీర్తన 28 ప్రకారం నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. And those who have faith, with faith when they pray in the prayer group, they are blessed with the need they have. విశ్వాసముతో ఎందరైతే ప్రార్థన గుంపులో ప్రార్థించారో వారి అవసరతలన్నిటినీ పొందుకొని ఉన్నారు. Just like Abraham received God's abundant blessings having a child, like that you can also receive all the problems solved by the power of God through this Esther prayer group. అబ్రహాము దేవుని సమృద్ధి అయిన దీవెనలను కుమారుణ్ణి ఎలా అయితే పొందుకున్నారో ఈ ప్రార్థన గుంపు ద్వారా మీరు కూడా ఆ దీవెనలను పొందుకొనగలరు. Not only that, a man called Nathaniel, when he met Jesus, he said, "Oh, what a great God we have."
నతానియేల్ అనే వ్యక్తి యేసయ్యను చూచినప్పుడు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము అన్నాడు. You are great. నీవు And గొప్పవాడు. then Jesus said, అప్పుడు యేసయ్య అన్నారు, John 1:50, యోహాను సువార్త 1:50 you will see ప్రకారం, greater things than these, my son. నీవు ఇంతకంటే అధికమైన గొప్ప కార్యములను చూచెదవు నా కుమారుడా. In the same way, if you join Esther prayer group for children or young girls or couples or women folk, you will be blessed abundantly. అదేవిధంగా ఎస్తేర్ ప్రార్థన గుంపులోని పిల్లల గుంపు లేక యవనస్తుల గుంపు లేదా స్త్రీలు లేదా దంపతుల గుంపులో చేరితే మీరు 1 దీవించబడతారు. Corinthians chapter 1 verse 24 says, మొదటి కొరింథీ 1:24 ప్రకారము, to those who are called, Christ the power of God and the wisdom of God. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. If you read Philippians 2:15, God will make you also shine for the glory of God. ఫిలిప్పి 2:15 చదివినట్టయితే ప్రభు మిమ్మల్ని కూడా దేవుని మహిమార్థమై Now, how ప్రకాశింపజేస్తాడు. many of you want to join this scheme? మీలో ఎంతమంది ఈ ప్రార్థన గుంపులో This is చేరాలనుకుంటున్నారు? just a prayer ministry, that's all. ఇదొక ప్రార్థన పరిచర్య అండి, అంత మాత్రమే. Now we are going to pray. ఇప్పుడు ప్రార్థించబోతున్నాము. Those women folk who want to join, చేరాలనుకునేటువంటి స్త్రీలు, young girls, యవనస్తురాళ్ళు, small girls, చిన్నపిల్లలు, couples, దంపతులు, if you want to join, come and now obey the Lord and tell Him, Lord, give me grace to join this group. చేరాలనుకుని ఆశిస్తున్నటువంటి వారు రండి, ప్రభువా నీ కృప చూపించండి అని ఆయనకు We will tell విధేయతతో you అడగండి. all details about this. వివరములన్నిటినీ కూడా మీకు తెలియజేస్తాం. Write to the Jesus Calls ministry. యేసు పిలిచినాడు పరిచర్యకి ఉత్తరాన్ని They రాయండి. will inform you the ways and means to approach them. వాళ్ళని ఎలా సంప్రదించాలో మీకు అన్నిటినీ You తెలియజేస్తారు. can pray and get blessed by the Lord. మీరు ప్రార్థించి దేవుని ద్వారా దీవెనలు Now పొందుకొనగలరు. shall we pray? ఇప్పుడు కూడా మనం Our ప్రార్థిద్దామా? precious heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, look unto the hearts of your children. నీ ప్రజల హృదయాలను చూడండి అయ్యా. Those who want to join this prayer group and do your ministry, Lord, help them to join and give them special grace. ఎందరైతే ఈ ప్రార్థన గుంపులో చేరి నీ పరిచర్య చేయాలనుకుంటున్నారో వారికి నీ ప్రత్యేకమైన కృపనివ్వండి. Speak to them, Father. వారితో మాట్లాడండి ప్రభువా. Guide them and lead them. మీరే వారిని నడిపించండి. Let them all shine for your నీ glory. మహిమార్థమై వారు ప్రకాశించుదురుగా. Bless all the people who are already praying in the ministry. ఇదివరకే పరిచర్యలో చేరి ప్రార్థిస్తున్న వారందరినీ దీవించండి. Increase your blessing among them. నీ దీవెనలను వారికి అధికపరచండి. Thank you, Lord, for your provision and grace. నీ సమకూర్పుకై నీ కృపకై వందనాలు ప్రభువా. Continue to lead us and bless us, Father. మమ్మల్ని దీవిస్తూ ఉండండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.